అప్పుల కుప్ప చేసిండ్రు పోయిన ప్రభుత్వం అని చెప్పారు. మళ్ళీ మీరేం పీక్ కట్టలు కట్టినరు. మన రేవంత్ అన్న వచ్చిన తర్వాత గుడ్డలను తీసి కొడతా నా కొడుకులను ఒక్కొక్కోండి. జర్నలిస్టుల పైన దాడులు, ప్రజల భయాందోళనలు. పాసా ఫెయిలా మీరు చెప్పురు ఫ్రెండ్. భూలక్ష్మి మాత టెంపుల్ కాడికి మొదలైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ దాకా ఎస్ఐటీ ఏడు దాకా వచ్చింది రేవంత్ అన్న అని చెప్పి మాట్లాడినాం. ఇంట్లో పాసా ఫెయిలా? బీసీ రిజర్వేషన్ బిల్ చట్టబద్ధం కాదని తెలిసిన పోయి మంది మీద నూకి పంచాయతీలు చేస్తున్నట్టు గిదే. ఇక హైడ్రా అది ఎందుకు పెట్టరు మాకు తెలియదు. సల్కం చెరువులోనేమో సంసారం అవుతుంది. ఎన్ కన్వెన్షన్ నాగార్జునకేమో అది వ్యభిచారం. చిచి అసలు పాస్ అవుతుందా? అట్టర్ ఫెయిల్. ఫైనాన్స్ అండ్ ఎకానమీ అప్పుల కుప్పనే చేసిరు. గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్, డ్రగ్గులు, కులేయాం గన్లు, డించాక్ మాటలు. 4 లక్షల హౌజులు 3 సంవత్సరాలల్లా అన్నారు. ఫైలు మీద దుమ్మన్న దులిపిన రా అని అడుగుతున్నా నేను. రైతుల కళ్ళల్లో నేను ఆనంద బాష్పాలు చూస్తాను అనుకుంటా, కానీ బాధల బాష్పాలు చూస్తా అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇమ్మీడియట్ సపోర్ట్. ఇట్లా చిత్తేసి పత్తేసి మాట్లాడేస్తానన్నాడు మా అన్న. చిత్తు పడ్డది, పత్తు పడ్డది. చిత్తు పత్తు పడ్డాక తిన్నదంతా ఎరగానికే పిత్తులు కూడా వస్తున్నాయి, కానీ నిరుద్యోగ భృతి మాత్రం ఇంకా వరకు రాలే. రీల్స్ కోసం ఒక అప్లికేషన్, చాటింగ్ కోసం ఇంకోటి, అండ్ షాపింగ్ కోసం ఇంకోటి. టూ మెనీ అప్లికేషన్స్ యార్. బట్ వాట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ యాప్? క్రియేట్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు, అండ్ షేర్ కూడా చేయొచ్చు. ఈవెన్ షాపింగ్ అది కూడా. వీరీల్ అంటే జస్ట్ యాప్ అనుకుంటేవా? అంతకు మించి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధరముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో మన గౌరవనీయులు పెద్దలు రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, సీఎం సీక్స్ రిపోర్ట్ కార్డ్ అహెడ్ ఆఫ్ గవర్నమెంట్ 2nd యానివర్సరీ. అంటే ఏదైతే 2 సంవత్సరాల యానివర్సరీ వస్తుందో మన రేవంత్ సర్కార్ది, నాకు రిపోర్ట్ కార్డు కావాలి కదా అని చెప్పి అడిగిండట. సో రిపోర్ట్ కార్డ్ అధికారులు ఎందుకు అడుగుతున్నారు రేవంత్ అన్న? ప్రజలను అడిగితే వాళ్ళే మొత్తం పోలు పెట్టినాం అనుకో, పాస్ ఆఫ్ ఫెయిల్ వాళ్ళే బటన్లు ఒత్తుతారు. ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో పెడితే యావత్ ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు పెట్టేస్తారు. సో మేము కూడా మా పర్సెప్షన్ వ్యక్తం చేస్తున్నాం. వీ మే బి రాంగ్, వీ మే బి రైట్, సబ్జెక్టెడ్ టు ది కరెక్షన్. మేము ఏమైనా తప్పు అయితే మమ్మల్ని కరెక్షన్ చేయండి, బేషరతున క్షమాపణ కూడా చెప్తాం, బట్ ఆధారాలు ఖచ్చితంగా పెట్టాలి. సో ఈ జూటా మాటల జూబ్లీ సంబరాలు ఏవైతే చేస్తున్నారో, 2nd యానివర్సరీ కదా, అందుకే జూబ్లీ సంబరాలు అని అంటున్నారు. జూబ్లీ బైపోల్ ఎలక్షన్ కూడా వచ్చేసింది. సో రేవంత్ అన్న మాటలు నిజంగా చెప్పాలనంటే, రేవంత్ అన్న రిపోర్ట్ కార్డ్ ఒట్టి మాటలు, ఫలితం లేని పాటలు. జాబ్ క్యాలెండర్ లేక యువత మొత్తము జోక్ క్యాలెండర్లకు అలవాటు పడుతున్నారట. బిజీ అనట, గట్లా నడుస్తున్నదట మన రేవంత్ అన్న రిపోర్ట్ కార్డ్. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఓవరాల్గా మనం ఎన్ని తీసుకున్నాం రా భయ్? ఒక 20 తీసుకున్నాం. ఒక 20 టాపిక్లు తీసుకొని మాట్లాడదాం. పాసా ఫెయిలా? రైతు భరోసాల డైరెక్ట్ యాన్యువల్ సపోర్ట్ అని అన్నారు. డైరెక్ట్ యాన్యువల్ సపోర్టర్ అన్నారు. కౌలు రైతులకు కూడా ఇస్తానన్నారు కదా రేవంత్ అన్న, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కౌలు రైతులకు కూడా ఇస్తానన్నారు. కాకపోతే ఎట్లా లాంచ్ చేసిరనంటే ఫేజ్డ్. ఏక్ చిడియా అనేక్ చిడియా అనుకుంటా స్టేజ్ల వారీగా ఇచ్చిండ్రు. రైతుల కళ్ళల్లో నేను ఆనంద బాష్పాలు చూస్తాను అనుకుంటా, కానీ బాధల బాష్పాలు చూస్తా అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. ఇంకా ఫుల్ క్రెడిట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి దుర్బిన్ పెట్టుకొని చూస్తున్నారు. మళ్ళీ ఇది పాస్ అందామా ఫెయిల్ అందామా? మేమైతే ఫేస్ చేసినాం. చలో మా రేవంత్ అన్నా అని అంటాం కాబట్టి, ఎంతైనా మావోడు కాబట్టి నేను పార్షల్గా డెలివరీ చేసింది కాబట్టి చెప్తాను. మేము ఆడ ఏదో చేసినాం, మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. ప్రతి దానికి జర పెద్దగా పోతుంది, దయచేసి కొంచెం వినుండ్రి. దాని తర్వాత రైతు రుణమాఫీ, క్రాప్ లోన్ వేవర్ గురించి మాట్లాడదాం. 2 లక్షలగా లోపల ఎవరెవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ మాఫీ చేస్తానన్నాడు. వితిన్ 1 year లోపలనే చేస్తానన్నాడు మా రేవంత్ అన్న. మళ్ళీ ఏమైంది అని అంటే, ఇప్పటిదాకా వెరిఫికేషన్ డిలేలు నడుస్తా ఉన్నాయి. ఆఖరి కొంతమంది చేసిండు మా రేవంత్ అన్న. మేమైతే పార్షల్ ఇచ్చినాము. మళ్ళీ మీరు ఏమిస్తారో మీ కమెంట్ రూపంలో జర చెప్పుండ్రి. సో నాకు 20 పాయింట్ల మీద నాకు 20 కమెంట్లు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నా చూసిన వాళ్ళందరూ. ఫ్రీ ఎలక్ట్రిసిటీ 24/7 ఖచ్చితంగా. ఇప్పుడైతే పవర్లు కట్లయితే ఏం అవుతలేవు. వెనకటికి రాగానే అప్పుడు మేమే ఒకటి పెట్టినాం, మమే అని చెప్పి ఒకటి పెట్టినాం. పాపం అప్పుడు మా రేవంత్ అన్న చాలా గట్టిగా అది తీసుకున్నాడు. సో నేనైతే ఇది పాస్ అనంట. ఇక్కడ తప్పు వచ్చింది ఫ్రెండ్స్, ఇది నేను పాస్ అనంట. సో మళ్ళా రూరల్ విలేజ్లలో ఉన్నోళ్ళు
మారుమూల ప్రాంతాలలో ఉన్న వాళ్ళు చెప్పాలా కరెంట్ పరిస్థితి తెలంగాణలో ఎట్లుందో అనేది మీరు చెప్పాలా. దాని తర్వాత ఫీ రియంబర్స్మెంట్ అండ్ జియో నంబర్ 46 మీద మాట్లాడితే ఇప్పటిదాకా నాకు తెలిసి పోయిన ప్రభుత్వంది ఇప్పటిది ఇవన్నీ కలిపి చూస్తే 8,000 కోట్ల బకాయిల దాకా పోతుంది ఇది ఫీ రియంబర్స్మెంట్. మళ్ళీ ఇప్పటిదాకా దీని మీద సెటిల్ చేస్తా అని అన్నాడు మా ముఖ్యమంత్రి, చేసిండా? చేయలే. సో చిత్రగుప్త ఇస్తున్న రేటింగ్ ఫెయిల్ అని చెప్పి మేము మాట్లాడతాం. ఇక జియో నంబర్ 646 పోర్లదైతే ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇమ్మీడియట్ సపోర్ట్. ఇట్లా చిత్తేసి పత్తేసి మాట్లాడేస్తానన్నాడు మా అన్న. చిత్తు పడ్డది, పత్తు పడ్డది, చిత్తు పత్తు పడ్డాక తిన్నదంతా ఎరగానికే పిత్తులు కూడా వస్తున్నాయి, కానీ నిరుద్యోగ భృతి మాత్రం ఇంకా వరకు రాలే. భృతి అని అనేది ఒక భ్రమ అయిపోయింది. ఏమున్నదిరా భృతి ఏమైందిరా అంటే పోర్టలు ఇయనికే ఇంకా మెయింటెనెన్స్లు ఉంది అని అన్నారు. అయితే మెయింటెనెన్స్లు ఉంది కదా అని చెప్పి మేమైతే ఫెయిల్ వేసేసినాం. మళ్ళీ మీరు ఏమేస్తారో వేయండ్రు. పాపము నిరుద్యోగులంతా జాబ్ క్యాలెండర్కే నువ్వు ఎదురు చూస్తున్నారని అని మేమేం చెప్పినామని అంటే, రేవంత్ రెడ్డి సర్కార్ రా నాయన, కాంగ్రెస్ సర్కార్ రా నాయన, చెప్పిన మాటలు చేయరు. ప్రామిసెస్ 100 డెలివరీ 0, బై 1 గెట్ 1 ఫ్రీ ఎట్లుంటుందో బై 1 ప్రామిస్ డెలివరీ 0 అని ఉంటుంది ఇలా కాంగ్రెస్లో. వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు అని అంటే నువ్వు చూడాల్సింది జాబ్ క్యాలెండర్ కోసం కాదు, జోక్ క్యాలెండర్ ఏడుందో చూడాలరా నాయనా అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పినాం, ఎలక్షన్ తర్వాత చెప్పినాం, రోజు చెప్తున్నాం. కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేస్తూనే ఉన్నాం. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? జాబులు జోకులు అయిపోయినాయి. ఎవరైతే ప్రభుత్వాన్ని జోకుతారో వాళ్ళకే కేకులు దొరకడు మొదలైనవి. ఇప్పటిదాకా ఎన్ని పొజిషన్స్ ఏమున్నదిరా నాయన అని అంటే దానికి చిత్రగుప్త ఇస్తున్న రేటింగ్ ఫెయిల్. ఇందిరమ్మ హౌసింగ్ 4 లక్షల హౌజులు 3 సంవత్సరాలలో అన్నారు. ఫైలు మీద దుమ్మన్న దులిపిన రా అని అడుగుతున్నా నేను. ఫైలు దుమ్మన్న దులిపిన రా అని అంటున్నా. ఒక్క శంకుస్థాపనన్న జరిగిందా? అసలు ఫైల్ ఏడుంది దొరికిందా? దీనికి పాసా ఫెయిలా, పాసా ఫెయిలా, ఫెయిల్ అని చెప్పి చిత్రగుప్త ఇస్తుంది. ఉమెన్ గ్యారంటీ 2,500 పెన్షన్, గ్యాస్ సిలిండర్ 500. చలో గ్యాస్ సిలిండర్ వల్ల గ్యాస్ అయితే నింపిర్రు, ఎట్లా నింపిర్రు అని నన్ను అడగకుర్రి. సో నేను పార్షల్గా పాస్ అని చెప్తున్నా, పాస్ మార్కులు వేస్తున్నా. సో ఫెయిల్ నేను ఈడ కొట్టేస్తున్నా. అన్నిటికీ ఫెయిల్ రాసినావు గిరీశర్ అంటే మళ్ళీ ఏం చేద్దాం, వాళ్ళ కాంగ్రెస్కి పాస్ అని నా చేయికి రాదు కదా. ఇది నా అభిప్రాయం చెప్తున్నా. డేటా ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా క్షమాపణ కూడా చెప్తా, నేను అది మార్చుకుంటా కూడా. ఇక ఆరోగ్య కార్డుకు వద్దాం. 2 పిల్లలకు 1 సిలిండరు మార్చుకుంటా తండ్రులు మోసుకుంటా వరంగల్ MGM హాస్పిటల్ల పరిస్థితి. 900 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉన్నాయి మన ఆసుపత్రులలో. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్సూరెన్స్ స్కీములు పెంచినామని అంటున్నారు. వాళ్ళేమో పేషెంట్ల లిమిట్ తక్కువ చేసిండ్రు హాస్పిటల్లో. మళ్ళీ దీనికి పాస్ అందామా ఫెయిల్ అందామా మీ రిపోర్ట్ కార్డులో? అబ్సల్యూట్గా ఒక పెద్ద ఫెయిల్. దీన్నే మా ఒక టీచర్ ఉంటుండే, మేము 3rd క్లాస్ ఉన్నప్పుడు జూరో అని అంటుండే, ఆమె 0 అనుకుంటారు, జురో అంటుండే. ఎడ్యుకేషన్ ఫీజ్ రియంబర్స్మెంట్ కాడికి వస్తే రేవంత్ రెడ్డి గారి ప్రామిస్లు అన్నీ పాస్ అయిపోయినాయి, కాకపోతే స్టూడెంట్స్ యొక్క ఆశయాలు ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ పాసా ఫెయిలా అని అంటే దీనికైతే నెగిటివ్ మార్కింగ్ వేస్తాను నేను. ఏమంటే ఇప్పటికి 10 మాట్లాడినాం, ఇంకొక 10 ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలో స్టూడెంట్ ప్రొటెస్ట్లకు ఇట్లా తీసుకొని చూస్తే యూనివర్సిటీ ల్యాండ్లు ప్రొటెక్షన్ చేసుడు దూరం మాట, అముకదొబ్బుడు మొదలెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళా క్యాంపస్ వర్సెస్ క్యాబినెట్ అనే ఈ ఘర్షణల ప్రభుత్వం పాస్ అయిందా? ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం. ఫారెస్ట్ స్కామ్స్ తీసుకొని చూస్తున్నాం. మృగవాణి ఫారెస్ట్ ఫీల్డ్ సెటిల్మెంట్ ఆఫీసర్ లేకుండానే డిఎఫ్ఓలు, ఫారెస్ట్ ల్యాండ్లల్లా క్వార్టర్లు పోలీసులై, ఫారెస్ట్ భూములల్లా టోల్ గేట్లు, పెట్రోల్ పంపులు, 19 లక్షల ఎకరాల భూమి. పాసా ఫెయిలా? తెలంగాణ ఇంట్రెస్ట్లు బనకచెర్ల అబ్సల్యూట్లీ ఫెయిల్, ఇంట్లో డౌటే లేదు. అప్పుల కుప్ప చేసిండ్రు పోయిన ప్రభుత్వం అని చెప్పారు. మళ్ళీ మీరేం పీక్ కట్టలు కట్టినరు అని చెప్పి మాట్లాడినాం అనుకోండి. ఆల్రెడీ ఫిజికల్ డెఫిషియట్లు దాటిపోయినాయి, ఇంట్లో కూడా అబ్సల్యూట్గా ఫెయిల్. మన రేవంత్ అన్న వచ్చిన తర్వాత గుడ్డలను తీసి కొడతా నా కొడుకులను ఒక్కొక్కోండి. జర్నలిస్టుల పైన దాడులు, ప్రజల భయాందోళనలు. పాసా ఫెయిలా? మీరు చెప్పు ఫ్రెండ్. ఇలా నేను మాట్లాడితే బాగోదు. మళ్ళీ నేను జర్నలిస్ట్ కాను, కాకపోతే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా కాబట్టి ఖచ్చితంగా నేను మాట్లాడితే బాగోదు. టెంపుల్ ప్రొటెక్షన్, హిందువుల యొక్క మనోభావాలు. భూలక్ష్మి మాత టెంపుల్ కాడికి మొదలైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ దాకా SIT ఏడదాకా వచ్చింది రేవంత్ అన్న అని చెప్పి మాట్లాడినాం. ఫిలిం నగర్లో మీరు ప్రతిపక్ష నాయకులు లెక్క మీరు పేపర్లు పట్టుకొని అద్భుతాలు సృష్టిస్తానన్నారు. ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్ ఇంకా అడుగుతున్నాడు నా రామదాసుడు.
నా కపి కిషోరుడు. ఏదిరా గిరీష్ నా గజం జాగా, మాటలిచ్చిన వాళ్ళు అందరూ వానరసేన తప్ప ఎవరు మాట్లాడతలేరే అని చెప్పి అడుగుతున్నాడు. నేను సమాధానం చెప్పలేకపోతున్నాను నా అనిలాత్మజుడికి. ఇంట్లో పాసా ఫెయిలా మీరు ఎప్పుడు ఫ్రెండ్స్? బీసీ రిజర్వేషన్ బిల్ చట్టబద్ధం కాదని తెలిసిన పోయి మంది మీద నూకి పంచాయతీలు చేసినట్టే గిదే. బీసీ బిల్ మీద ఇక నేను ఎంత తక్కువ మాట్లాడతాను అంత మాట మంచిది. ఆల్రెడీ చిత్రగుప్తులను మేము ఎప్పుడో చెప్పినాం ఇది నిలబడదు అని చెప్పినామా లేదా ఫ్రెండ్స్? ఏమా షూడు బుల్లమ్మా ఆట సిన్నోడిది. ఇక హైడ్రా అది ఎందుకు పెట్టిరో మాకు తెలియదు. ఒక్కోడికి సంసారం అవుతుంది, ఇంకోటికి వ్యభిచారం అవుతుంది. వీడికి వ్యభిచారం అనుకుంటే ఆయనకి సంసారం అవుతుంది. పొగడాలనా వెనుకకేం పొడవాలా నాకు అర్థం కాదు. సల్కం చెరువులోనేమో సంసారం అవుతుంది. ఎన్ కన్వెన్షన్ నాగార్జునకేమో అది వ్యభిచారం అవుతుంది. పాసా ఫెయిల్ అనంటే చిచి అసలు పాస్ అవుతుందా, అట్టర్ ఫెయిల్ అని చెప్పి మాట్లాడతారు. ఇక యూనియన్ ఫండ్లు ఎఫిషియెంట్గా కంట్రోల్ చేయడం ఇవన్నిట్లో ఇక రేవంత్ అన్న గురించి నేను ఇక ఏం మాట్లాడాలా? నేనైతే అబ్సల్యూట్గా అవి ఫెయిల్ చేసిన. మళ్ళీ కాంగ్రెస్ కేకుల గురించి మాట్లాడదాం. లీడర్షిప్ ఇంటిగ్రిటీ, పొలిటికల్ ట్రాజెక్టరీ అని చెప్పి మనం మాట్లాడితే సాక్షాత్తు కొండా సురేఖ అక్కనే మాట్లాడింది. ఎవడు పైసలు తింటలేడు అని చెప్పి మాట్లాడింది. ఓడు పైసలు తింటలేడు, ఎవడు తింటలేడు అని ఆమెనే మాట్లాడింది పాపం. అంటే ఎంత తారాస్థాయిలో అవినీతి జరుగుతున్నది డైరెక్ట్గా మాట్లాడితే. మళ్ళీ నేను అంటలేను, రేవంత్ అన్ననే అంటాడు. నేను పుట్టిన ఫలానా, నన్ను తొట్టెలు వేసిండ్రు ఫలానా, నేను స్కూల్లో చదివిన ఫలానా, నేను కాలేజ్ చదివిన ఫలానా, ఉద్యోగం మాత్రం కాంగ్రెస్లో చేస్తున్నా. మళ్ళా ఈడ కన్సిస్టెన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తున్నదా లేకపోతే పాస్ కనిపిస్తున్నదా రిపోర్ట్ కార్డులో? నాకు ఒక మాట చెప్పురు. డైవర్జన్ పాలిటిక్స్, ఇక దీని మీద నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. టెంపుల్ వ్యాండలిజం నరేటివ్స్, దీని మీద ఒక్కనాడన ముఖ్యమంత్రి స్పందించలే. మీడియా కంట్రోల్, గుడ్డలుడు తీసి కొడతా జర్నలిస్టుల మీద అటాకులు మా మీద ఫస్ట్ అటాక్ ఇక్కడ జరిగినప్పుడే వదిలే నేను ఎమోషనల్ కావద్దు. మా మీద 3 రోజులు లగాతారుగా దాడులు జరిగినాయి. ప్రత్యక్ష సాక్షులం మేమే. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎపిసోడ్స్, ఫిజికల్ రియాలిటీ తీసుకుందాం, దాని మీద మాట్లాడతారా? రిపోర్ట్ కార్డులు ఏముంటాయి అని చెప్పి మాట్లాడితే ఒక చిన్న స్కోర్ కార్డు పెట్టినాం. చిన్న స్కోర్ కార్డ్. అగ్రికల్చర్ ఫార్మర్స్కి 10కి ఎన్ని రేటింగ్ ఇచ్చినాం చిత్రగుప్తనంటే 3 ఫెయిల్. యూత్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎంత అంటే 2 ఫెయిల్. సారీ ఎక్సైట్మెంట్లోకి వస్తుంది స్లైడ్ కూడా ఎందుకట్లా వచ్చింది. ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ 3 ఫెయిల్. ఉమెన్ అండ్ వెల్ఫేర్ 4 ఫెయిల్. ఫైనాన్స్ అండ్ ఎకానమీ అప్పుల కుప్పనే చేసిరు, అమ్మక దొబ్బుతున్నారు ఇంకా 2 ఫెయిల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైడ్రా డెవలప్మెంట్, ఒకటికి సంసారం ఒకటికి వ్యభిచారం. సరే నేను ఏమైనా పాస్ మార్కులు గ్రేస్ మార్కులు వేద్దామని అనుకున్నా, మా వాళ్ళకి అందరికి కళ్ళు మూసాను అన్నా కానీ 4 వేసినా 5 వేసినా కానీ గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్, డ్రగ్గులు, కులేయాం గన్లు, డించాక్ మాటలు. ఆ కౌంటర్ అని ఒకటి రష్యన్ అటాక్ అని ఉంటుండే, టిడికి కిచ్ అన్నట్లు ఒకటి రష్యన్ అటాక్ అని ఒక గేమ్ ఉంటుండే, వీడియో గేమ్ మేము ఆడుతుండే, పోయాడు 2 మార్కులు. ఇంటిగ్రిటీ, అకౌంటబిలిటీ అని అంటే ఇక మంత్రులే మాట్లాడి. ఓవరాల్గా ఎంత వచ్చింది అని అంటే 2.5 అడై. ఎంత అడై? 2 సంవత్సరాలు 2000 ఎక్స్క్యూజులు. కాంగ్రెస్ వచ్చింది గ్యారంటీలతో, కాకపోతే గ్యారంటీలు ఏమైనాయో మాకు తెలియదు కానీ గ్యారంటీయర్స్ వచ్చినాయి. రేవంత్ అన్న రిపోర్ట్ కార్డు కావాలంటుండు, ప్రజలు సంతకం చేయాలి కదా. మళ్ళీ రిపోర్ట్ కార్డు మీద ఎవరు సంతకం? ఇప్పుడు నా పిల్లలు చదువుకున్న తర్వాత పేరెంట్స్ సంతకం కావాలని అంటారు. రిపోర్ట్ కార్డులో మీరు స్టూడెంట్ రేవంత్ అన్న, మిమ్మల్ని గెలిపించిన పేరెంట్స్ ఎవరాడా? ఓటర్ మహాశయులు, వాళ్ళు సంతకం పెడతారా మీ రిపోర్ట్ కార్డు మీద? నేను వేస్తున్న ప్రశ్నకు మీ ప్రభుత్వం సమాధానం చెప్తుందా? పోరలు ఫీజుల గురించి అడుగుతున్నారు, రైతులు మీరు ఇచ్చిన మాటల భరోసాల మీద ఎదురు చూస్తున్నారు. గుడ్డలుడదీస్తానని మేమే గుడ్డలుడదీసి కూర్చుంటామన్నా అని చెప్పిన మాటలు ఎన్నెన్నో తెలంగాణలో. ఇలా గవర్నమెంట్ అదేదో సినిమాలలో ఉంటుంది చూడు, ఇట్లా పెట్టి ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా పెట్టి యాక్షన్ అని అనగానే రీటేక్లు తీసుకుంటాం మనం. అట్లా డైవర్జెంట్ టాక్టిక్ నడుస్తుంది. ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడాలా? మళ్ళా ఇంకొక సంవత్సరం కూడా కాంగ్రెస్కి ఇస్తే అని చెప్పి మాట్లాడితే గుంతలకిడి గుల వద్దురా అని ప్రజలు మాట్లాడతారు. భారత్ మాతాకి జై. ఆలోచిస్తారా అని కూడా అనుభవిస్తున్న మీకు ఆలోచిస్తారా అని కూడా అడగ నేను. భారత్ మాతాకి జై.